మొన్న గుజరాత్ టైటన్స్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసింది. ఆ మ్యాచ్ లో గుజరాత్ ముంబైపై గెలిచింది. అదే సమయంలో హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ అభిమానుల మధ్య స్టేడియంలో ఫైట్ జరిగింది. ఇద్దరు ఫ్యాన్స్ కొట్టుకున్నట్టు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకరికి ఒకరు పంచులు విసురుతూ కుర్చీల మీద దొర్లుతూ మరీ కొట్టుకున్నారు. పాండ్యా ఫ్యాన్స్ ను రోహిత్ శర్మ చితక బాదినట్లు వీడియోలో తెలుస్తున్న సమాచారం. అసలు ఎందుకు గొడవ పడ్డారు? ఒకే జట్టు అభిమానులు ఇలా ఫైట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనేది ఒకసారి తెలుసుకుందాం. ఈ సీజన్ మొదలవడానికి ముందే రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా మధ్య వార్ స్టార్ట్ అయింది. జట్టుకు 5 కప్పులు అందించిన హిట్ మ్యాన్ ను ముంబై ఇండియన్స్ నుంచి పీకేయడం అప్పట్లో సంచలనంగా మారింది. గుజరాత్ కు సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యాని తీసుకొచ్చి ముంబై టీం కెప్టెన్ గా అప్పజెప్పారు. ముంబై టీం కు 5 కప్పులు అందించిన రోహిత్ శర్మ అటు భారత జట్టును కూడా అద్భుతంగా నడిపిస్తూ సూపర్ ఫామ్ లో ఉన్న రోహిత్ శర్మను అర్ధాంతరంగా ముంబై కెప్టెన్సీ నుంచి తీసేయటం అతడి అభిమానులకు నచ్చలేదు. అందులోనూ ముంబై టీం ను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయిన హార్దిక్ ను తిరిగి తీసుకురావడంతో వాళ్ళు సీరియస్ అయ్యారు. దీనికి తోడు గుజరాత్ టైటన్స్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మను బౌండరీ దగ్గర ఫీల్డింగ్ ఉండమని పాండ్యా ఆదేశించాడు. హిట్ మ్యాన్ ఫ్యాన్స్ పట్టరాని కోపంతో ఊగిపోయారు. ఈ మ్యాచ్ మొత్తం హార్దిక్ ను ర్యాగింగ్ చేశారు. కుక్క కుక్క అంటూ పాండ్యాను ఓ ఆట ఆడుకున్నారు. దీంతో స్టేడియంలోని హార్దిక్ ఫ్యాన్స్ రోహిత్ అభిమానులను టార్గెట్ చేశారని సమాచారం. ఒకరినొకరు కొట్టుకోవడానికి ఇదే కారణమని వినికిడి.